షో పాలమూరు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి చర్చలోకి వెళ్దాం. తులసిరెడ్డి గారు, ఆ ప్రాజెక్టు అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వంగా నుండి ప్రతిపక్షాలు వాటి వల్ల నష్టం జరుగుతుందని, అయితే తెలంగాణ ఖచ్చితంగా వాటిని నిర్మించి తీరుతాం ఎవరు వచ్చినా అదంతా మనం చూసాం. అయితే నిన్న సుప్రీంకోర్టు గుంటూరు రైతుల పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? అంటే లైన్ క్లియర్ అయిపోయినట్టే అని తెలంగాణ సీఎం ఇక అడ్డు లేదు మేము కట్టేస్తామని, సరే ఆయన కొన్ని శని వెరగడైపోయింది ఎట్లాంటి వ్యాఖ్యలు ఆయన సహజ ధోరణిలో చేశారు. సహజ ధోరణిలో ఆంధ్ర అని చెప్పగానే సహజ ధోరణిలో ఆయన మాట్లాడుతూ సామెత ఉంది, ఏం రా కింద పడ్డామంటే ఇది ఒక లఘులు అని అంటావు. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ అర్థం కాలేదు నాకు. అంటే పల్టీ ఇది లఘులు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేది ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వము నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి, 30 టీఎంసీలు డిండికి, 120 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తుంది. దాని పర్యవసానంగా శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా మీద ఆధారపడినటువంటి 48 లక్షల ఎకరాలకు 8 ప్రాజెక్టుల కింద నీరు అందదు అనేది ఇది ప్రధానంగా. కాబట్టి ఇక్కడ దాని మీద సుప్రీంకోర్టులో జరిగింది. విభజన చట్టం ఏం చెప్తుంది? విభజన చట్టంలో సెక్షన్ 84 ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్ బాధ్యతలేమి, సెక్షన్ 84, 85లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బాధ్యతలు ఏమని చెప్పి స్పష్టంగా ఉంది. కొత్త అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి ఏం చెప్పారు? కొత్త ప్రాజెక్టులు కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ నిర్మించాలి అంటే ముందు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి, సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ కావాలి, దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కావాలి. ఇది సెక్షన్ 84. సెక్షన్ 85లో ఇంకా క్లారిటీగా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఏం చేయాలంటే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణము, నిర్వహణ, డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా కృష్ణ యొక్క బోర్డు మేనేజ్మెంట్ పరిధిలోకి రావాలి. ఇది యాక్చువల్ గా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. అందుకోసమే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పింది కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్. గతంలో పరిపాలనా పరమైన అనుమతులు వచ్చేసేవి కొత్త కాదు అని చెప్పేసి తెలంగాణ చెబుతున్నమాట. అదే ఇప్పుడు ఏదేమైనా ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పిందేమి, అపెక్స్ కౌన్సిల్ ఇవ్వమన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఎవరుంటారు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురులో ఉంటారు. ఈ అపెక్స్ కౌన్సిల్ కు పోకముందు ఏం జరగాల? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ ఇల్లు కావాలా? కాబట్టి మనం కేరుకుండేది అదే. డెఫినెట్ గా వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వాదించిన ఆయన ఏం చెప్పాడు? దీనికి అనుమతులు లేవు, డిపిఆర్ ఇవ్వలేదు, 11th షెడ్యూల్ లో పెట్టలేదు అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తరపున ఆల్రెడీ ఇండికేషన్ పోయింది. ఆంధ్ర చెప్తుంది, కేంద్రం చెప్తుంది. కూర్చోవాలి, తర్వాత ఏం జరుగుతుంది చూడాలి. మరి ఇప్పుడే లైన్ క్లియర్ అయింది, ఒక పాజిటివ్ సంకేతం వచ్చింది అన్నట్టు చెప్పడం కరెక్టేనా? సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది కాబట్టి, అంటే అపెక్స్ కమిటీ కొమ్మని చెప్పింది కాబట్టి, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా పిటిషన్ చేసారో దాన్ని కొట్టేస్తూ ఇది అపెక్స్ కమిటీలో ఈ సెక్షన్ 84 ప్రకారం ఉండడం చెప్పింది. తెలంగాణ రైతులు వెళ్ళారు ఆ పిటిషన్, దాని తరఫున వాళ్ళ గోపాలకృష్ణ వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులని అడ్డుకోవాలని చెప్పేసి తెలంగాణ మోకాలు అడ్డాలని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కొంతమందితో వాద్యం వేయించింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది సుప్రీంకోర్టు పరిధిలో రాదు, ఇది అపెక్స్ కమిటీలకు ఉండి మీకు సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కమిటీ ఉంది. మా ప్రభుత్వం తరఫున మేము వాదించినాం అంటే ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ జీవోలు ఇష్యూ అయిన తర్వాత కొంతవరకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేస్తుంది తప్ప కొత్త ఏం లేదు. కాకపోతే కొంత టీఎంసీల పరిధి పెంచుకున్నాం. మా రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు కేటాయించిన వాటాని మేము మాకు నచ్చిన విధంగా, అంటే ఎక్కడైతే వాటర్ యొక్క సోర్సెస్ ఉండి ఎక్కడైతే కానీ చట్టంలో ఉన్న పరంగా చట్టంలో పెట్టుకున్న విధంగా చేద్దామనే కదా ఏపీ అడుగుతోంది కూడా. చట్టంలో ఏ రకంగా ఉందో దాని గురించి ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా సెక్షన్ 84 చెప్పింది కదా. ఆల్రెడీ మేము ఉన్న కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే నిజంగా కేంద్ర అనుమతులు కావాలి, పర్మిషన్ తీసుకోవాలి, పక్క రాష్ట్రంలో పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కట్టడానికి తప్ప ఇది కొత్త ప్రాజెక్టులు కాదు. కానీ పాత ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఆల్రెడీ కొంతవరకు స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మేము కంటిన్యూ చేస్తుంది తప్ప కొత్తగా కాదని చెప్పేసి మా ప్రభుత్వం సుప్రీంకోర్టు కృష్ణా వాటర్ మీద కూడా వాదన చూస్తే కూడా ఇది కూడా సంబంధం లేదు, అక్కడ అపెక్స్ కమిటీ కూడా అని చెప్పి క్లియర్ చెప్పడం జరిపింది. మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద క్లియర్ ఏం చెప్పారంటే నిజంగా కూడా ఏపీ ప్రభుత్వానికి భంగపాఠం చెప్పి మేము ఆల్రెడీ కంటిన్యూ చేసుకుంటున్నాం, కొత్తదాన్ని లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు
ఇది పాత ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులు కాదు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు డిండి ప్రాజెక్ట్ సంబంధించి జూరాల ఆఫ్షోర్ నుంచి సర్వే చేయడానికి మాత్రమే ఇచ్చిన కాగితం. ఆ కాగితాన్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తూ జనాలు మోసం చేస్తూ, 2 రాష్ట్ర జనాలు మోసం చేస్తూ ఇట్లా చూపిస్తూ ఏంది జూరాల ఆఫ్షోర్ నుంచి సర్వే చేయడానికి ఇచ్చిన కాదని చూపిస్తూ ఇదో ఈ ప్రాజెక్ట్ ఎంత మోసం దగా కుట్ర. ఇది కేవలం ఆయన ఆ రోజు, ఇంకా మీరు ఆ వీడియో ఉంటే చూపించండి, ఇట్లా చూపిస్తూ ఆ ఇచ్చిన కాగితం ఏం తెలుసా, జూరాల ఆఫ్షోర్ నుంచి సర్వే చేయడానికి మాత్రమే ఇచ్చింది. సర్వే దానికి డిపిఆర్ లేదు, దానికి మీరు మాట్లాడారా? ఇప్పుడు అది పాత ప్రాజెక్ట్ అంటే ఆ రోజు అది పాత ప్రాజెక్ట్ అంటే ఆ రోజు సిడబ్ల్యూసి యొక్క అనుమతి ఉండాలి, ఆ రోజు డిపిఆర్ ఉండాలి, ఆ రోజు సంబంధించి మా ఏపీకి భంగపాటు అంటూ వాళ్ళ పార్టీ పత్రికలో వేసుకున్న దాని ప్రకారం మేమేమో వాళ్ళ పార్టీ పత్రికలో మా ఏపీకి భంగపాటు పెద్ద హెడ్డింగ్ వేసుకున్నారు. మంత్రి హరీష్ రావు గారు చాలా సందర్భాలు నీటి పారుదల శాఖ మంత్రి మా హరీష్ రావు గారు చాలా సందర్భాలు, కేంద్ర జనవనరుల శాఖ మంత్రి గారు చాలా సందర్భాలు పోయినరు. వాళ్ళు కూడా మేము కూర్చొని మాట్లాడుకొని చెప్పడం జరిగింది. దానికి కొంచెం కాస్త టైం అడిగిండ్రు. ఈ ప్రాజెక్టు విషయంలో కొత్తదైతే కాదు. డిపిఆర్ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అది పాత ప్రాజెక్ట్ మొత్తం కొత్తగా మేము క్రియేట్ చేసింది కాదు. కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్ కదా కట్టేది. సత్యనారాయణ గారు, ఏదైతే ఇప్పుడు అంతకుముందు కృష్ణా ట్రిబ్యునల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలకేషన్స్ ఉన్నాయి. వాటర్ని మా ఇష్టం వచ్చిన దగ్గర వాడుకుంటాం అనే మాట కూడా కరెక్ట్ కాదు. టెక్నికల్ ఫీజిబిలిటీస్ చూసుకుని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అప్రూవల్ వచ్చి అవి ఇంప్లిమెంటబుల్ ఆర్ ఫీజిబుల్ అన్న ప్రాజెక్ట్స్ చేయడంలో ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఏదో గవర్నమెంట్ జీవో చూపించి అది ఎప్పుడో పాత ప్రాజెక్ట్ అని చెప్పడం పూర్తిగా అవాస్తవం. ఏదైతే లోవర్ రైపీరియన్ రైట్స్ కూడా మాకు ఇక్కడ కృష్ణా డెల్టా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కిందకు వచ్చే కొలది ప్రతి దగ్గర లిఫ్ట్ హ్యాస్ బికమ్ ఏ ఈజీ స్టఫ్. ఆ విధంగా చేయడం కూడా సుప్రీంకోర్టు ఏమంది, వాళ్ళు వెళ్ళి గో అండ్ మీట్ ది ఎపెక్స్ కమిటీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదో ఉంటుంది, దాని మీద చేయవలసింది పోయి వన్ సైడెడ్ గా కేసీఆర్ గారు కూడా వారికి ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ డిజైన్స్ మార్చుకోవడం కానివ్వండి, లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టుగా అనడం కానీ ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా ఉందని. సో వీళ్ళంత త్వరగా ఎపెక్స్ కౌన్సిల్ ముందు తేలాల్సిన వ్యవహారం ఇది, అంతే కదా? అంతేనండి. రైట్ రవి గారు, ఇప్పుడు దీని భంగపాటనో లేదా ఒకరి మీద ఒకరేదో ఆ విధంగా చూడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు వైఖరి స్పష్టంగా ఉంది. మొన్న హైకోర్టు విషయంలో వచ్చినప్పుడు కానీ 9-10 షెడ్యూల్లో ఉన్న సంస్థలు కానీ ఇప్పుడు కానీ సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరించండి, అక్కడ కూర్చొని మీరు పరిష్కారం చేసుకొని దీనికి కావాల్సిన నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంలో వచ్చేసరికి నమస్తే తెలంగాణ అప్పుడు భంగపాటు అంటే వాళ్ళ ఉద్దేశం పిటిషన్ తీసుకోలేదు కాబట్టి భంగపాటు. ఇక్కడ సమస్య పిటిషనర్ది కాదు, 2 రాష్ట్రాలది విస్తృతమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ వీళ్ళ వాదన ఏమిటి అంటే, మీరు ఇదివరకే పాత ప్రాజెక్ట్ లేదా మీరు కొత్తగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముంది, దాని ప్రకారం యాజ్ పర్ అని మీరు వెళ్ళుండొచ్చు కదా. కాబట్టి తప్పనిసరిగా రీడిజైనింగ్ చేశారు శాసనసభ సాక్షిగా. ఈ రీడిజైనింగ్ అనుమతి ఉందా లేదా అనేది వచ్చినప్పుడు మీరు అపెక్స్ కౌన్సిల్ అంటే ఏంటండి వాస్తవంగా 2 ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి. ఇప్పుడు సత్యనారాయణ గారే వాళ్ళ పార్టీకి చెప్పి అక్కడ తొందరగా కూర్చోబెట్టి పరిష్కారం చేయండి అని చెప్పాలి. కేసీఆర్ గారు కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ వాదనలో
కృష్ణా బేసిన్ కింద మేము మహబూబ్ నగర్కి ఇస్తాము అని చెప్తున్న మాట మీద తెలంగాణలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి. నా మాట ఏమంటే ఒక సమస్య రాగానే శని గిని ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. రేపు మహారాష్ట్ర ఏదైనా చేస్తే కేసీఆర్ కూడా దానికి అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది. అంత మాత్రాన తెలంగాణను మహారాష్ట్ర శని అనడానికి ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలు, అది తెలుగు రాష్ట్రాలు పై ఈ దేశంలో నదీ జలాలకు జాతీయ విధానం ఉంటుంది. ఆ భాషలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే కూర్చొని పరిష్కరించుకోండి అని. అసలు సమస్య లేదు అన్న తెలంగాణ వాదనను కూడా సుప్రీంకోర్టు ఆమోదించలేదు. సమస్య ఉంది, పరిష్కరించుకోండి అని. కేంద్రం కూడా సమగ్ర డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, మాకు అందలేదని చెప్పారు, కొత్త అని చెప్పారు. కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. కేంద్రం చొరవ తీసుకోవాలి. సమస్యలు అన్నింటి మీద 3 ఉన్నాయి. మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోయి మళ్ళీ అరుచుకోవడాల వల్ల పెద్ద ఉపయోగం లేదు, దానివల్ల ఏం జరగదు ఉపయోగం. చెప్పండి. అయితే ఒకటి, ఇప్పుడు ఈరోజు మహారాష్ట్రలో మహబూబ్ నగర్లో 3 ప్రాజెక్టులు గతం నుంచి కొనసాగుతున్నవి, నెట్టెంపాడు, సాగర్ కోయిల్ అవన్నీ కూడా చేస్తున్నారు. మంచిది, చేస్తూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువైపేమో శాంతం అటువైపేమో రౌద్రం అన్నట్టుగా కాసేపు తప్పనిసరి విడిపోయారు. విడిపోయినప్పుడు మనకు సమస్యలు తప్పకుండా ఉంటాయి. తప్పకుండా. ఇప్పుడు ఉన్న ప్రతినిధులు ఏం చెప్తారంటే, ఆ రోజు జీవోలు ఇష్యూ చేసినాం, డిండి ప్రాజెక్టు కడతాం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతాం ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళు స్వయంగా ఒప్పుకుంటారు. అంటే ఎంతసేపు జనాలను మోసం చేసారు తప్ప మీరు నిజంగా ప్రాజెక్టు కట్టాలని ఆ రోజు లేదు, ఇప్పుడు లేదు అనమాట. మేము ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రాజెక్టులు మేము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ అనుకూలం కడితే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం స్వీయ పరిపాలన ఉంటుంది. అది డిసిషన్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కానీ అక్కడ మంత్రి వారి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు కూడా చేసింది. ఏమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏం చేసింది, తొందరగా 50 మంది కూర్చోబెట్టి కృష్ణా బోర్డుకి వచ్చింది ప్రాబ్లం లేదు కదా, మీరు కృష్ణా బోర్డుకి రమ్మని చెప్పారు కదా, మీరు కృష్ణా బోర్డుకి చెప్పారు. ఇప్పుడు ఒకటే తెలియంది పర్మిషన్ ఉందా, ఎట్లా కట్టిన కొత్త ప్రాజెక్ట్ కాదు. కోర్టు అయితే ఒకటి చెప్పిందండి, మా దగ్గర న్యాయస్థానంలో వివాదాలు తేలవు, మీరు రాజకీయంగా రాజ్యాంగ పరంగా పరిష్కరించుకోండి అని ఎప్పుడు 3 సార్లు హైకోర్టు విషయంలో చెప్పింది, షెడ్యూల్ సంస్థలో ఇప్పుడు కూడా చెప్పింది. వెరీ మచ్ సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.